బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 అధ్యాయం 23 విచారణలు మరియు విచారణలలో సాక్ష్యం సెక్షన్లు 272 నుంచి 287 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 23వ అధ్యాయం నేరవిచారణలు మరియు విచారణల సమయంలో సాక్ష్యాధారాల ప్రదర్శన మరియు పరిశీలనను నియంత్రించే విధానాలు మరియు నియమాలను వివరిస్తుంది. 272 నుండి 287 వరకు ఉన్న సెక్షన్లు న్యాయమైన పారదర్శకత మరియు న్యాయం యొక్క సూత్రాలను సమర్థించే విధంగా సాక్ష్యం సమర్పించబడతాయని నిర్ధారిస్తుంది. ఈ అధ్యాయం న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మరియు నమ్మకమైన మరియు చట్టబద్ధంగా పొందిన సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు ఉండేలా చూసుకోవడానికి కీలకమైనది. సెక్షన్ 272 నిందితుల సమక్షంలో సాక్ష్యం తీసుకోవాలి. సెక్షన్ 272 విచారణ లేదా విచారణలో అన్ని సాక్ష్యాలను నిందితులు లేదా వారి చట్టపరమైన ప్రతినిధి సమక్షంలో తీసుకోవాలి. కీ పాయింట్లు: హాజరు అవసరం. నిందితులు తమకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను వింటారని మరియు సవాలు చేయగలరని నిర్ధారిస్తుంది. న్యాయమైన విచారణ. నిందితులు తమ రక్షణలో చురుకుగా పాల్గొనేందుకు అనుమతించడం ద్వారా న్యాయమైన విచారణ సూత్రాన్ని సమర్థిస్తుంది. ఈ సెక్షన్ సాక్ష్యం సేకరణ ప్రక్రియలో నిందితులు హాజరు కావడానికి అనుమతించడం ద్వారా పారదర్శకత మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 273 నిందితుడి గైర్హాజరీ సాక్ష్యాల నమోదు. సెక్షన్ 273 నిందితుడు లేనప్పుడు సాక్ష్యం నమోదు చేయగల మినహాయింపులను అందిస్తుంది. అంటే నిందితుడు విచారణకు భంగం కలిగించినప్పుడు లేదా పరారీలో ఉన్నప్పుడు. కీ పాయింట్లు: మినహాయింపులు నిర్దిష్ట పరిస్థితులలో లేనప్పుడు సాక్ష్యం రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. న్యాయపరమైన విచక్షణ. నిందితుడు లేకుండా కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు కోర్టు నిర్ణయించాలి. ఈ నిబంధన విచారణను కొనసాగించాల్సిన అవసరాన్ని మరియు నిందితులు హాజరు కావడానికి గల హక్కును సమతుల్యం చేస్తుంది. సెక్షన్ 274 సాక్ష్యాలను ఓపెన్ కోర్టులో తీసుకోవాలి. సెక్షన్ 274 సాక్షుల గుర్తింపును రక్షించడం వంటి నిర్దిష్ట కారణాల కోసం కోర్టు నిర్దేశిస్తే తప్ప బహిరంగ కోర్టులో సాక్ష్యం తీసుకోవాలని నిర్దేశిస్తుంది. కీ పాయింట్లు: ఓపెన్ కోర్ట్ పారదర్శకత మరియు పబ్లిక్ జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. మినహాయింపులు సాక్షులు లేదా సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి మినహాయింపులను అనుమతిస్తుంది. ఈ విభాగం న్యాయ ప్రక్రియ బహిరంగంగా మరియు ప్రదర్శకంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. అదే సమయంలో హాని కలిగించే వ్యక్తులను రక్షించడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది. సెక్షన్ 275 మేజిస్ట్రేట్ ద్వారా సాక్ష్యాల నమోదు. సెక్షన్ 275 ప్రకారం మేజిస్ట్రేట్ లేదా న్యాయమూర్తి వ్యక్తిగతంగా సాక్ష్యాధారాలను నమోదు చేయాలి లేదా అధికృత సిబ్బంది ద్వారా దాని రికార్డింగ్ను పర్యవేక్షించాలి. కీ పాయింట్లు: వ్యక్తిగత పర్యవేక్షణ సాక్ష్యాన్ని రికార్డ్ చేయడంలో ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ప్రామాణికత రికార్డ్ చేయబడిన సాక్ష్యం యొక్క ప్రామాణికతను నిర్వహిస్తుంది. ఈ నిబంధన సాక్ష్యం యొక్క రికార్డింగ్ ఖచ్చితమైనది మరియు నమ్మదగనదిగా నిర్ధారిస్తుంది. న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతుంది. సెక్షన్ 276 నిందితులకు లేదా వారి ప్లీడర్కు సాక్ష్యాల వివరణ. సెక్షన్ 276 ప్రకారం నిందితులకు అర్థం కాని భాషలో సాక్ష్యాలను నమోదు చేస్తే దానిని వారికి అర్థం చేసుకోవాలి. కీ పాయింట్లు: భాషా అవరోధం. నిందితులు సమర్పించిన సాక్ష్యాన్ని అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది. సరసమైన విచారణ గ్రహణ శక్తిని నిర్ధారించడం ద్వారా న్యాయమైన విచారణకు హక్కును సమర్థిస్తుంది. భాషా అవరోధాలు నిందితుడి సాక్ష్యాలను అర్థం చేసుకోవడానికి మరియు సవాలు చేసే సామర్థ్యాన్ని అడ్డుకోకుండా ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 277 సారాంశంగా ప్రయత్నించిన కేసుల్లో రికార్డ్. సెక్షన్ 277 సారాంశ ట్రయల్స్ లో సాక్ష్యాధారాలను రికార్డ్ చేయడానికి ఆవశ్యకాలను నిర్దేశిస్తుంది. ఇక్కడ రికార్డులు క్లుప్తంగా ఉంచబడతాయి, అయితే విచారణల యొక్క ముఖ్యమైన వివరాలను తప్పనిసరిగా సంగ్రహించాలి. కీ పాయింట్లు: సంక్షిప్త రికార్డులు అవసరమైన వివరాలు సంక్షిప్తంగా నమోదు చేయబడతాయని నిర్ధారిస్తుంది. సమర్థత ప్రదర్శకతను నిర్ధారిస్తూ సారాంశ ట్రయల్స్ లో సామర్థ్యాన్ని నిర్వహిస్తుంది. వేగవంతమైన ట్రయల్స్ లో కూడా న్యాయం మరియు జవాబుదారీతనాన్ని సమర్థించేందుకు సాక్ష్యాధారాలను నమోదు చేయడం సరిపోతుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. సెక్షన్ 278
ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు కనిపించినప్పుడు సాక్ష్యం. సెక్షన్ 278 సరైన కారణం లేకుండా హాజరు కాకపోతే ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు లేనప్పుడు విచారణను కొనసాగించడానికి కోర్టును అనుమతిస్తుంది. కీ పాయింట్లు: ప్రాసిక్యూటర్ ఫిర్యాదుదారు లేకపోవడం ఆలస్యాన్ని నివారించడానికి విచారణను కొనసాగించడానికి కోర్టును అనుమతిస్తుంది. న్యాయ విచక్షణ: వారు లేనప్పుడు కొనసాగించాలా వద్దా అని కోర్టు నిర్ణయిస్తుంది. ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు లేకపోవడం వల్ల విచారణలు అనవసరంగా ఆలస్యం కాకుండా ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 279 సాక్షుల పునఃపరీక్ష. సెక్షన్ 279 సాక్షుల వాంగ్మూలాన్ని స్పష్టం చేయడానికి లేదా కొత్త సమాచారాన్ని పరిష్కరించడానికి అవసరమైతే వారిని తిరిగి విచారించడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: స్పష్టీకరణ: సాక్షి సాక్ష్యం స్పష్టంగా మరియు సమగ్రంగా ఉందని నిర్ధారిస్తుంది. న్యాయపరమైన విచక్షణ: కోర్టు అవసరమైతే తిరిగి పరీక్షను ఆదేశించవచ్చు. సాక్షుల వాంగ్మూలంపై కోర్టుకు పూర్తి అవగాహన ఉండేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది. సెక్షన్ 280 సాక్షుల డిమాండ్లను గౌరవించే వ్యాఖ్యలు. సెక్షన్ 280 వారి విచారణ సమయంలో సాక్షుల ప్రవర్తనకు సంబంధించి వ్యాఖ్యలు చేయడానికి కోర్టును అనుమతిస్తుంది. ఇది వారి విశ్వసనీయతను అంచనా వేయడానికి ముఖ్యమైనది. కీ పాయింట్లు: ప్రవర్తన: సాక్షి ప్రవర్తన గురించిన పరిశీలనలను గమనించవచ్చు. విశ్వసనీయత: సాక్షి యొక్క విశ్వసనీయతను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ఈ విభాగం నిర్ధారిస్తుంది సాక్షి ప్రవర్తన గురించి న్యాయస్థానం యొక్క పరిశీలనలు అధికారికంగా నమోదు చేయబడతాయి, విశ్వసనీయతను అంచనా వేయడంలో సహాయపడతాయి. సెక్షన్ 281 మెమోరాండం వెన్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఇంగ్లీషులో. సెక్షన్ 281 ప్రకారం ఇంగ్లీషులో కాకుండా వేరే భాషలో ఆధారాలు ఇచ్చినట్లయితే పాల్గొన్న అన్ని పక్షాలు అర్థం చేసుకునేలా ఆంగ్లంలో మెమోరాండం సిద్ధం చేయాలి. కీ పాయింట్లు: అనువాదం: సాక్ష్యం అన్ని పార్టీలకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఖచ్చితత్వం: అనువదించబడిన సాక్ష్యం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తుంది. ఈ నిబంధన భాషా వ్యత్యాసాలు కోర్టులో సాక్ష్యం యొక్క అవగాహనకు ఆటంకం కలిగించకుండా నిర్ధారిస్తుంది. సెక్షన్ 282 ఒక వెర్రివాడు అయినప్పుడు ఆరోపించబడిన విధానం. సెక్షన్ 282 నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారిస్తూ సాక్ష్యం నమోదు చేయడానికి ప్రత్యేక విధానాలను అందిస్తుంది. కీ పాయింట్లు: ప్రత్యేక పరిశీలన: మానసిక ఆరోగ్య సమస్యలతో నిందితుల పట్ల న్యాయమైన చికిత్సను నిర్ధారిస్తుంది. న్యాయపరమైన మార్గదర్శకత్వం: న్యాయస్థానం తగిన చర్యలను నిర్ణయిస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలతో నిందితుల హక్కులు మరియు షరతులు తగిన విధంగా పరిష్కరించబడుతున్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 283 ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ కోసం సాక్ష్యం. సెక్షన్ 283 ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండింటి ద్వారా సాక్ష్యాలను సమర్పించే విధానాన్ని వివరిస్తుంది. ఇరుపక్షాలు తమ వాదనను సమర్పించడానికి న్యాయమైన అవకాశాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: సమాన అవకాశం: ఇరుపక్షాలు తమ సాక్ష్యాలను అందజేస్తాయి. నిర్మాణాత్మక ప్రక్రియ: సమతుల్య మరియు న్యాయమైన విచారణను నిర్ధారిస్తుంది. ఈ నిబంధన విచారణ ప్రక్రియ సమతుల్యంగా ఉందని నిర్ధారిస్తుంది. ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండూ తమ సాక్ష్యాలను పూర్తిగా సమర్పించడానికి అనుమతిస్తుంది. సెక్షన్ 284 మెటీరియల్ సాక్షిని పిలిపించే అధికారం లేదా హాజరైన వ్యక్తిని పరీక్షించడం. సెక్షన్ 284 కేసుకు సంబంధించి సాక్ష్యంగా పరిగణించబడే ఏ వ్యక్తినైనా పిలిపించడానికి మరియు కోర్టులో ఉన్న ఏ వ్యక్తినైనా విచారించడానికి కోర్టుకు అధికారమిస్తుంది. కీ పాయింట్లు: మెటీరియల్ సాక్షులు అన్ని సంబంధిత సాక్ష్యాలు వినబడుతున్నాయని నిర్ధారిస్తుంది. న్యాయ విచక్షణ: కోర్టు సాక్షులను అవసరమైనప్పుడు పిలిపించవచ్చు. ఈ విభాగం అన్ని సంబంధిత సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటుందని నిర్ధారిస్తుంది. ఇది సమగ్రమైన మరియు న్యాయమైన విచారణకు దోహదపడుతుంది. సెక్షన్ 285 పత్రాలు లేదా ఇతర వస్తువుల ఉత్పత్తి. సెక్షన్ 285 కేసుకు సంబంధించిన పత్రాలు లేదా ఇతర వస్తువులను బలవంతం చేసే అధికారాన్ని కోర్టుకు అందిస్తుంది. కీ పాయింట్లు: డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని సంబంధిత డాక్యుమెంట్లు తయారు చేయబడిందని నిర్ధారిస్తుంది. బలవంతం: అవసరమైతే కోర్టు ఉత్పత్తిని నిర్బంధించవచ్చు. అన్ని సంబంధిత డాక్యుమెంటరీ సాక్ష్యాలు కోర్టుకు అందుబాటులో ఉన్నాయని
ఈ నిబంధన నిర్ధారిస్తుంది. సెక్షన్ 286 సాక్షులను పిలిపించడం కోసం దరఖాస్తు. సెక్షన్ 286 ప్రాసిక్యూషన్ లేదా డిఫెన్స్ సాక్షులను సమన్ చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. సాక్ష్యం పొందడంలో ఇరుపక్షాలు కోర్టు సహాయాన్ని అభ్యర్థించవచ్చని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: సాక్షి సమన్లు: ఇరుపక్షాలు సాక్షులను అభ్యర్థించవచ్చు. సరసమైన విచారణ: అన్ని సంబంధిత సాక్ష్యాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండూ అవసరమైన సాక్షులను పిలిపించగలవని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది. సెక్షన్ 287 మునుపటి నేరారోపణ లేదా నిర్దోషిగా రుజువు చేసే విధానం. సెక్షన్ 287 మునుపటి నేరారోపణలు లేదా నిర్దోషులను రుజువు చేసే విధానాన్ని వివరిస్తుంది. అటువంటి సాక్ష్యం సరిగ్గా ప్రామాణీకరించబడి మరియు సమర్పించబడిందని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: ప్రామాణీకరణ: మునుపటి నేరారోపణలు నిర్దోషులు సరిగ్గా నిరూపించబడ్డాయని నిర్ధారిస్తుంది. ఔచిత్యం: ముందస్తు న్యాయపరమైన నిర్ణయాల పరిశీలనను అనుమతిస్తుంది. ఈ నిబంధన మునుపటి నేరారోపణలు లేదా నిర్దోషుల సాక్ష్యం సరిగ్గా సమర్పించబడిందని మరియు పరిగణించబడుతుందని నిర్ధారిస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 23వ అధ్యాయం నేర విచారణలు మరియు విచారణల సమయంలో సాక్ష్యం యొక్క ప్రదర్శన మరియు పరిశీలన కోసం సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది. సెక్షన్లు 272 నుండి 287 వరకు సాక్ష్యం పారదర్శకంగా మరియు న్యాయంగా సమర్పించబడుతుందని నిర్ధారిస్తుంది. ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండూ తమ కేసులను పూర్తిగా సమర్పించడానికి అనుమతిస్తుంది. ఈ అధ్యాయం సాక్ష్యం సమర్పించే సమయంలో నిందితుడి ఉనికిని నొక్కి చెబుతుంది, నమోదు చేయబడిన సాక్ష్యం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు సాక్షుల పరిశీలన మరియు పునః పరిశీలనను అనుమతిస్తుంది. సాక్ష్యాన్ని నిర్వహించడానికి వివరణాత్మక విధానాలను అందించడం ద్వారా ఈ అధ్యాయం న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది మరియు విచారణలు సమగ్రత మరియు న్యాయంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.